మొదటి కొరింథీయులు 6:13-20 వరకు చదువుకుందాం. విలువ పెట్టుకొనబడిన వారి గనక దేహముతో దేవుని మహిమపరచుడి. క్రైస్ట్ ఇన్ యూ, హోప్ ఆఫ్ గ్లోరీ. డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. ఐ హావ్ నథింగ్. నో, యు ఆర్ వెరీ ప్రెషియస్, బాట్ విత్ ద బ్లడ్ ఆఫ్ ద మోస్ట్ హై. మహోన్నతిని గొప్ప కుమారుడైన క్రీస్తు రక్తము చేత కొనబడిన వాడు నువ్వు. నీవు నీ సొత్తు కాదు. పక్కన చెప్పు, యు ఆర్ టూ పవర్ఫుల్ అన్నాడు. మళ్ళీ చెప్పండి, నువ్వు చాలా శక్తిమంతుడు అన్నాడు. యు ఆర్ బాట్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. సో రెసిస్టింగ్ టెంప్టేషన్ ఈజ్ ఆల్సో గ్లోరిఫైయింగ్ గాడ్. శోధనలు జయించడం కూడా దేవుణ్ణి మహిమపరచడం. ఎప్పుడైతే ఒక శోధన మనము జయిస్తామో ఒక ఉత్తమమైన తలంపు వచ్చి నీవు మహిమపరచబడతావంట. whenever you resist a temptation, you will be rewarded with a glorious thought and it will manifest into glory. Don't give in into temptation so easily. Fight. Somebody is doing a fierce battle from today. ఎంతమంది మీ విశ్వాసాన్ని వాడతారు దీని కొరకు? Use your faith to protect this body and this gift that God has given you. కొన్ని దేవుడు విశ్వాసంతో జయించమంటాడు. చూద్దాం కొన్ని జయిస్తే ఏ బహుమానాలు ఇస్తున్నాడు. ప్రకటన 2:3 చదవమ్మా. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారుమనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారుమనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వాటిని ద్వేషించుచున్నాను. చెవగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపని. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న ఏమిస్తాడంట? జీవవృక్ష ఫలం. ఒకవేళ ఆదాము అవ్వ గనక దాన్ని జయించారనుకోండి, అపవాదిని జయించుంటే, మేము తినము దాన్ని అనుంటే, వాళ్ళు ఏం తినేవారు? జీవవృక్ష ఫలం తినేవారు. దాన్ని జయించలేదు కనుక దేవుడు ఏం పెట్టేశాడు? అక్కడ ఖడ్గం పెట్టేశాడు. చూసారా? ఎవ్రీ టైమ్ యూ ప్రే అండ్ ఓవర్టేక్ సంథింగ్, యూ విల్ బి రివార్డెడ్, వెరీ హై రివార్డ్. ఏంటంటే జీవవృక్ష ఫలం అంట. జీవవృక్ష ఫలం అంట. అది తింటే ఇంకా సాగులేదు. జయించు వాడికి ఇంత గొప్ప బహుమానం దేవుడు ఇస్తాడంట. ఫెయిత్ ఇస్ వెరీ పవర్ఫుల్. శోధనలు జయించాలా. జీవవృక్ష ఫలం అంట. గాడ్ విల్ గివ్ ఇట్ టు యు. మీలో ప్రతి ఒక్కళ్ళు జయించి ఈ ఫలము తిందురుగాక. 17 సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లరాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిస్తును. యూ డోంట్ నో. కొంతమందికి తెలియదు. గిఫ్ట్ విల్ కమ్. వాళ్ళు ఏది ముట్టుకున్నా బ్లెస్ అయిపోతూ ఉంటుంది. మీకు తెలియదు, అర్థం కాదు. దెర్ ఈస్ ఎ గిఫ్ట్ దట్ గాడ్ హెస్ గివెన్. ఎప్పుడైతే జయిస్తావో నీకు దేవుడు రహస్య సామర్థ్యాలు ఇస్తాడంట. సీక్రెట్ పవర్స్ దట్ పీపుల్ డోంట్ నో. అందుకే నీకు వస్తారు వాళ్ళు. ప్రే చేయి, అది చేయి, ఇది చేయాలి. జయించాలా. ఈ రోజు నుంచి మీరందరూ మహిమ నుంచి అధిక మహిమకు వెళ్ళుదురుగాక. జయించే సామర్థ్యం ఇస్తాడు దేవుడు. హి విల్ గివ్ యూ పవర్ టు యువర్ టంగ్, పవర్ టు థింగ్స్. ఇఫ్ యూ సరెండర్, God will give you powers. మరుగయ్యున్న మన్నాను భుజింపనిస్తాడు. ఎవరికి తెలియదు. మరియు అతనికి తెల్లది రాతినిత్తును, రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండును. ద డెవిల్ విల్ నో యూ. కొంతమంది వస్తారు, వచ్చి వాళ్ళు ఆ పౌలు ఎలగొడతా ఉంటాడు అందరినీ. దయ్యాలు పో 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 అని వీళ్ళు కూడా వస్తారు. ఆ పౌలు ఏ పేరు మీద అయితే అంటున్నాడో అదే పేరు మీద దయ్యం ఆ పో అంటే దయ్యం చేస్తుందండి. వీళ్ళు పట్టుకొని కొట్టు కొడితే పారిపోతాడు అంటాడు. అప్పుడు ఆమె అడుగుతుంది, నాకు పౌలు తెలుసు, యేసయ్య తెలుసు, మీరెవరు? గాడ్ డిడ్ సంథింగ్. ఒక సీక్రెట్, ఒక తెల్ల రాతి మీద రాసేసాడంట కొత్త పేరు. ఇదిగో పౌలు, ఇదిగో ఈయన మా కుటుంబంలో సభ్యుడు, ఈయన ఎక్కడ కనపడి నువ్వు లొంగాల్సిందే అని అప్పది కమాండ్ ఇచ్చేసాడు. మొత్తం అంతా ఆర్డర్లోకి వెళ్ళిపోతారు. గాడ్ గివ్స్ యు సీక్రెట్ పవర్స్ వెన్ యూ కాంక్వర్ సంథింగ్. జయించే వాళ్ళు వచ్చి నీకు లొంగిపోతారు. యూ విల్ గెట్ సమ్ సీక్రెట్ పవర్స్. సంబడి ఈజ్ నౌ గెటింగ్ పవర్ టు ఓవర్కమ్ ఫ్రమ్ టుడే. 26-28. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము. జనుల మీద అధికారము అంటే సామాన్య మానవుడికి లేని సామర్థ్యము దేవుడు నీకు ఇస్తాడంట. ఇఫ్ యూ హోల్డ్ ఆన్ టు యువర్ ఫెయిత్, నీ విశ్వాసాన్ని గౌరవిస్తే, God will give you more power than an ordinary human being. ఈ రోజు నుంచి మీరు జయించుదురుగాక. You cannot talk like others. They may talk disrespectfully, you talk respectfully. చదవం. అతడు ఇనుప దండముతో వారిని ఏలును, వారు కొమ్మని వాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను. ఏమిస్తాడంట? వేకువ చుక్క. He will be like a star.
The devil will identify him. The dark kingdom will know you. Devil cannot touch you. You are powerful. ప్రకటన 3:5 జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. ఆగండి. జయించువాడు అలాగు తెల్లని వస్త్రములు, శోధనలు మాటికి పడిపోకుండా ఏం చేయాలంట? జయించాలంట. అంటే రక్తముతో ఏం చేయాలంట? ఉతుక్కుంటా ఉండాలా. ఈ భూమి మీద శరీరం ఉన్నంత కాలం ఏదో అంటుకుంటానే ఉంటుంది, ఉతుక్కుంటా ఉండాలా. ఇది తెల్లని వస్త్రాలు ధరించుకోవడం అంటే. జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడిపిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును. ఒక్కసారి దేవుని నామాన్ని పట్టుకొని జీవితాంతము దాన్ని గట్టిగా పట్టుకుంటే నీ పేరు అక్కడ పర్మనెంట్ గా ఉంటుందంట. అక్కడ 12 జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. ఏం చేస్తాడంట? స్తంభముగా, పిల్లర్. పక్కన చెప్పండి, డౌట్ కాదు, నేను స్తంభాన్ని అనండి. ఆయన ఆలయంలో ఏంటంట? స్తంభాన్ని. సో మీరందరూ స్తంభాలు. యు ఆర్ ఆల్ పిల్లర్స్ ఇన్ హెవెన్. కమ్ ఆన్, క్యారీ ఆన్. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా కొత్త పేరును వాని మీద వ్రాసెదను. శత్రువుని నన్ను ఈజీగా ఏం చేసేయలేడు. ఎందుకు? కొన్ని ఆయుధాలు తయారు చేస్తాడు, కొన్ని ఇబ్బందులు పెడతాడు. ఆయన పేరు రాశాడు నీ మీద, వాడికి అంత సీన్ లేదు. ఎంతమంది ఈరోజు అసాధ్యమైన కార్యాలు చేయాలని అనుకుంటున్నారు ఈ రోజు నుంచి? ఎంత గొప్ప దేవుడు నీలో పెట్టుకుంటే ఎందుకు నేను సాధారణంగా ఉండాలా? దేవుడు అన్నాడు, సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి సువార్త, దేశాలు తిరిగే అభిషేకం దేవుడు నీకు ఇస్తాడు. ఇఫ్ యూ కెన్ సరెండర్, గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ డస్ మిరకల్స్. హూ డస్ మిరకల్స్. ఏ పాత విషయాలు అయితే ఆపేశారో, అసాధ్యమైన దేవుడు ఏం చేయాలనుకుంటున్నారో ఒకసారి మనసులోకి తెచ్చుకోండి. బిలీవ్ సమ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఉద్యోగం చేస్తున్నావేమో, దేవా నాకు ఒక కంపెనీ, లార్డ్ ఐఎమ్ బిలీవింగ్ ఫర్ ఎ బిగ్ థింగ్. దేవుడిని జీవితాంతం ఇలాగే ఉండాలి, వెళ్ళిపోవాలని కాదు. నువ్వు పరలోకం వెళ్తుండగా గొప్ప కార్యాలు చేయాలని కోరుకుంటున్నాడు దేవుడు. yes, you know there is a position that God wants to give you. దేవుడు ఒక స్థానం పెట్టాడంట. ఏంటి తెలుసా? అన్ని నామముల కంటే అదేంటంట? హీ ఈజ్ అబౌవ్, చాలా హెచ్చైనంట. అంటే నిన్ను ఒక స్టాండర్డ్ కూడా ఇవ్వగలడంట ఆయన. ఈరోజు ఎంత బాధపడుతున్నా దానికంటే అత్యున్నతమైన స్థానంలో పెట్టగలడంట. ఆ బాధ నిన్ను తాకలేనంత హెచ్చైన స్థానంలో పెట్టగలడంట. ఆ శత్రువు నిన్ను తాకలేనంత హెచ్చైన స్థానంలో పెట్టగలడంట. ఈరోజు గాడ్ కెన్ లిఫ్ట్ యూ ఫార్ అబౌవ్ దట్ ట్రబుల్ దట్ ఈస్ బాదరింగ్ యూ టుడే. మోషే అంటాడు, 400 సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 400 సంవత్సరాలు బాధ పెట్టినది వారిని. ఇక మీదట మళ్ళా మీ జన్మలో మీలో అనేకులకు అటువంటి అద్భుతాలు జరుగును కాక. దేవుడు అంటాడు, ఇదిగో కొంచెం విశ్వాసం ఉంటే కొండను పొమ్మను, దూరంగా వెళ్ళిపోవాలి. ఆ కొండ మళ్ళీ కనపడకూడదు. కొండ ఎక్కడ పడాలంట? సముద్రంలో. ఆ చెట్టు దేంతో బయటకు వచ్చేయాలంట? విశ్వాసం ఉంటే వేరుతో. ఈరోజు అలాగే ఉండే కొండలాంటి సమస్యలు పోయి సముద్రంలో మధ్యలో పడితే కొండలు మళ్ళీ కనపడమండి, చిన్న రాయి కూడా కనపడదు. అలా కూడా చేయొచ్చంట కొన్ని సమస్యలు. ఇలాంటి కార్యాలు ఈ రోజు నుంచి దేవుడు మీ జీవితంలో ఆరంభించును గాక. ద లార్డ్ ఈస్ టెల్లింగ్, you know, you will see exploits in your life. This is the harvest season. Big things are happening. ఈ రోజు మీ సమస్యలు కొన్ని వేరుతో బయటకు వచ్చిన గాక. Lord, heal them now. Bless them, set them free. ఇదిగో తండ్రి, ఈ రోజు నువ్వు గొప్ప కార్యాలు ఆలోచించండి. Yes Lord, do it in their life. వారి జీవితాల్లో ఎవరికైతే ఇబ్బందులు పడుతున్నారో వారిని కూడా తాకండి. బ్లెస్ దెమ్ వేర్ ఎవర్ దే ఆర్. ఎస్టాబ్లిష్ దెమ్ ఫేవర్ ఆన్ దర్ లైఫ్, హీలింగ్ ఇన్ దర్ బాడీస్, పెయిన్స్, సిక్నెసెస్, ట్యూమర్స్, ఎవ్రీథింగ్ గో అవే, బీ మేడ్ హోల్. కంప్లీట్ హీలింగ్, టోటల్ హీలింగ్ నజరేయుడైన యేసు నామమున అయ్యా. లార్డ్, గివ్ దెమ్ టోటల్ ఫ్రీడమ్ ఇన్ జీసస్ మైటీ నేమ్ ఐ ప్రే. Somebody say amen. God bless you.